హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రోమన్ నెంబర్స్ని నెంబర్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. అంటే రోమన్స్ ఆల్ఫాబెట్స్ని నెంబర్స్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రోమన్ నెంబరు DCLXVI ఇచ్చారు. ఈ నెంబర్ని నెంబర్స్లో రిప్రజెంట్ చేయమన్నారు. ముందుగా ఈ డి అంటే ఎంత, సి అంటే ఎంత చూద్దాం. డి వాల్యూ 500 మన నెంబర్స్లో, సి వాల్యూ 100, ఎల్ వాల్యూ 50, ఎక్స్ వాల్యూ 10, వి వాల్యూ 5, ఐ వాల్యూ 1. వీటితో పాటుగా ఎం కూడా ఉంటుంది. ఎం వాల్యూ 1000. సో ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ వాల్యూస్ నెంబర్స్లో తెలిసింది కదా. ఈ ఇచ్చినటువంటి DCLXVIని మన నెంబర్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కండిషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ డి ఇచ్చారు, తర్వాత సి ఇచ్చారు, ఎల్ ఇచ్చారు, ఎక్స్, వి, ఐ ఇచ్చారు. డి వాల్యూ ఎంత 500, సి వాల్యూ ఎంత 100. అయితే డి వాల్యూ కన్నా సి వాల్యూ తక్కువ. సో సి ఈజ్ స్మాలర్ దాన్ డి. ఇలా స్మాల్ నెంబరు బిగ్గర్ నెంబర్కి రైట్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ సి వాల్యూ 100ని డి వాల్యూ 500కి యాడ్ చేయాలి. సో ప్లస్. నెక్స్ట్ ఎల్ వాల్యూ 50. సో ఎల్ ఈజ్ స్మాలర్ దాన్ సి, సో యాడ్ ఇట్ అంటే ప్లస్ 50. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 10. సో ఎక్స్ ఈజ్ స్మాలర్ దాన్ ఎల్, సో యాడ్ ఇట్, సో ప్లస్ 10. నెక్స్ట్ వి వాల్యూ 5. ఈ ఎక్స్కి వి ఈజ్ స్మాలర్ దాన్ ఎక్స్, సో యాడ్ ఇట్. బట్ ఈ విని ఎప్పుడు కూడా ఎక్స్కి లెఫ్ట్ సైడ్ రాయకూడదు, అదొక కండిషన్ కూడా ఉంది. సో విని ఎప్పుడు ఎక్స్కి రైట్ సైడే రాయాలి. నెక్స్ట్ ఐ వాల్యూ 1. సో ఐ ఈజ్ స్మాలర్ దాన్ వి, సో యాడ్ ఇట్. సో టోటల్లీ DCLXVI ఇవన్నీ కూడా హయ్యెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి ఇచ్చారు కాబట్టి అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఈ యాడ్ చేస్తే మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, 666 అవుతుంది. సో రోమన్ నెంబరు DCLXVI వాల్యూ 666 అనమాట. ఓకే.